ఓ స్వామి, త్వదీయ పాద పంకజ, అయ్యా నీ యొక్క పాదపద్మాలు ఉన్నాయి కదా, అవి ఏమిటయా? పంజరాలలే ఉండాలి. పంజరాంతం, ఆ పాదపద్మాలు అనేటటువంటి పంజరంలోకి మధ్యలోకి నేను వచ్చేయాలి. అద్యైవమే విశతు, ఈరోజే. ఎందుకంటే ఈ బుద్ధి బుధవారం దాకా ఉండాలి కదా, అంతే కదండి, అంతే కదండి. అందుకని ఈరోజు నీ యందు ఊనిక కలిగింది మాకు. రేపటికి ఏం జరుగుతుందో, ఇంకో క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇదే క్షణం, ఇప్పుడే నీ పాదపద్మాలు అనేటటువంటి పంజరాలలోకి, ఎక్కడో ముందుకు కాదు, పంజరం మధ్యలోకి వెళ్ళిపోవాలి మేము. ఆ మధ్యలోకి మేము వెళ్ళిపోవాలయ్యా, నన్ను తీసుకుని వెళ్ళని అంటున్నాం. మానస రాజహంస, ఈ రోజున ఈ మనసు ఎలా అయ్యింది? ఒక రాజహంసగా మారింది. కనుక ఈ రాజహంసని ఆ పంజరంలో వెంటనే బంధించేసాయి, ఎక్కడికి పోనీయద్దు. పర్వాలేదులే, వీళ్ళు ఈ రోజున మారారు కదా, ఇలాగే ఉంటారు అనుకుంటావేమో. అయ్యో, మా మనుషుల గురించి చెప్పొద్దయా, దేవతలకే ఇలా ఇప్పుడు ఉన్నట్టు ఇంకాసేపటికి ఉండడు వాడు. మా సంగతి ఏం చెప్పాలి? కనుక మాలో ఇప్పుడు మార్పు వచ్చింది కనుక వెంటనే నువ్వే పంజరంలోకి లాక్కొని బంధించే, ఆ రాజహంసలాగే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ప్రాణ ప్రయాణ సమయే, ఎంత చక్కటి పదం వాడారో చూడండి. మృత్యువు మరణము అని చెప్పట్లేదు, ప్రాణం ప్రయాణం చేసే సమయం అంట. ఎంత అందమైన పదం అండి. ఆ ప్రాణం ప్రయాణం చేసేటటువంటి సమయంలో కఫము, వాతము, పిత్తము ఈ మూడు సమపాళ్లల్లో ఉంటేనే మన దేహం పనిచేస్తుంది సరిగ్గా, లేకపోతే సరిగా పనిచేయదు. ఈ ప్రాణ ప్రయాణ సమయంలో ఇవన్నీ ఏమవుతాయి? ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. కంఠము నీ నామాన్ని పలకాలని ప్రయత్నిస్తుంది కానీ పలకలేదు. అవరోధన ఏర్పడిపోతూ ఉంటుంది. అందుకని ఆ సమయంలో స్మరణం కుతస్తే, ఎలానయా ఆ సమయంలో నీ నామాన్ని నేను ఎలా స్మరించగలుగుతాను? స్మరించలేను కదా. ఈనాడు స్మరించాను. ఈ నామం యొక్క విలువ ఏంటో నాకు ఈనాడు అర్థమైపోయింది. నా మనసు ప్రశాంతత చేకూరింది. ఇది మంచి, ఇది చెడు అని చెప్పి రెండిటిని విభజించుకొని చూడగలిగేటటువంటి రాజహంసలాగా అయ్యాను నేను. కనుక ఇప్పుడే నన్ను నీ పంజరంలో బంధించి, ఆ తర్వాత ఏమవుతుంది? నా మరణ సమయంలో, నా ప్రాణ ప్రయాణ సమయంలో నేను నీ నామాన్ని తలుచుకోలేకపోయినా కూడా నా పంజరంలో ఉన్నటువంటి రాజహంస కనుక నాదే బాధ్యత అని అంటావు నువ్వు కదా. అందుకని నన్ను అక్కడికి చేర్చవయా అని చెప్పి మనందరి తరఫున కూడా కులశేఖర ఆళ్వార్లు భగవానుని ప్రార్థిస్తున్నారు. మనం ఒకసారి అర్ధ పరమార్థంతో ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. మనందరికీ కూడా భగవానుడు తన చరణారవిందములలో ఆ పంజములలోనే బంధించేటటువంటి అదృష్టాన్ని ఆయన అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து. ஜெய் ஸ்ரீமன்னாராயண். ஜெய் மாபாரதி.